Hi guys, welcome to my channel Joy Vibes. నేను మీ జానీ వన్స్. Here is the review of the movie 12 Railway Colony, starring Allan Naresh Kamakshi, directed by Nani. ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో అల్లన్ నరేష్ గారు 12 రైల్వే కాలనీ వరంగల్లో ఉంటారు. పక్కనున్న నైబర్ కామాక్షి ఉంటారు. హీరోయిన్ లవ్ చేస్తుంటారు. అల్లరిగా ఉన్నవాళ్ళు ఒక ఎలక్షన్ ఒక అన్న దగ్గర అలా ఉంటారు. అనుకోకుండా ఇంకో సిచ్యువేషన్‌లో పడతారు. ఆ సిచ్యువేషన్ ఏంటో విచ్ ఐ కాంట్ టెల్ యూ గైస్. చెప్పేస్తే స్పాయిలర్ అయిపోద్ది. ఆ సిచ్యువేషన్ నుంచి అలా బయటకొచ్చారు. ఇంతే. ఇదే ప్లాట్. అండ్ ఈ సినిమాకి మన 'పొలిమేర 1 అండ్ 2' రాసిన డైరెక్టర్ గారు డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాశారనమాట. స్టోరీ కూడా అందించారనుకుంటా. ఎందుకు? ఎందుకు? సార్ అండ్ లిటరల్లీ నేను ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూసి ఐ వాస్ అమేజ్డ్. ఐ వాస్ వండర్. అరే! 'అల్లరి నరేష్' గారి నుంచి ఇంకో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది అని. ఎందుకంటే యాజ్ ఎర్లియర్ 'అల్లరి నరేష్' గారి 'నాంది' మూవీ నాకు చాలా 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 ఇష్టం. 2, 3 టైమ్స్ చూసాను. ఆ కోర్ట్ సీన్స్ గాని, ఆ స్క్రీన్ ప్లే గాని చాలా బావుంటుంది. బట్ ఇక్కడ మళ్ళీ బెడిసి కొట్టింది. స్టార్టింగు మనకేదో దెయ్యాలు అని స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏదో క్షుద్ర పూజలు లాంటివి చూపిస్తారు. ఎటు లేనిది కట్ చేస్తే ఎలక్షన్స్ అని చూపిస్తారు. సంబంధం ఉండదు. మీకు ఒక కనెక్టివిటీ అనేది ఉండదు. కనెక్ట్ అవ్వరు కూడా. అలా వెళ్ళిపోతా ఉంటుంది. ఇంటర్వెల్ వచ్చేపాటికి ఓకేరా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి రీజన్ అయితే నాకు ఎక్కడలేని ట్విస్ట్ అండి అసల. అసలు అదొక ఓకే. వచ్చిందా? ఎళ్ళిపోయారా? అసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నేను చూసినన్ని. నేను ఎంతో అనుకోని ఎక్సైట్ అయ్యి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాను కాబట్టి నాకిలా అనిపిస్తుందా? లేకపోతే మీకు గూడా ఇలా అనిపిస్తుందా అనేది కింద కామెంట్ చేయండి. ఆహ్, నెగటివిటీస్ ఏమి లేదు. అండ్ పాజిటివిటీస్ చెప్పాలంటే నాకు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది. అంతే. స్టోరీ ఇంకొంచెం బెటర్‌గా రాసుంటే బాగుండేది. స్క్రీన్ ప్లే మెయిన్‌లీ ఆహ్, మమ్మల్ని హుక్ చేయలేకపోయారు. నేను అక్కడక్కడ ఫోన్ వాడుకుంటా ఉన్నాను. ఎందుకు హుక్ అనేది చెప్తున్నా అంటే, నా వరకు సినిమా ఏంటంటే, మీకొక 3 గంటలుంటే, ఆ 3 గంటలు నేను ప్రపంచాన్ని మర్చిపోయి, నా స్క్రీన్‌నే చూస్తా ఉండాల. మధ్యలో నేను ఫోన్ ముట్టుకుంటే, సో, నాకు సినిమా నచ్చినట్టే. అంటే ఆ 3 గంటలు నేను హుక్ అయ్యి ఉండాల. నా నాకు, నా కళ్ళకి, నా సీట్‌కి, నేను కూర్చున్న దానికి, ఆ స్క్రీన్‌కి నేనే కనెక్ట్ అయిపోవాలి. సో, అది నాకిక్కడ జరగలేదు. సో, యాహ్! అలనాజ్ గారు బెటర్ స్టోరీస్‌తో రావాలని నేను, ఎందుకంటే తనకంత పొటెన్షియాలిటీ ఉంది. స్క్రిప్ట్ సెలక్షన్స్‌లో ఉన్న జాగ్రత్తలు తీసుకుంటారు. యాహ్! సో, పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే యాజ్ ఇట్ ఈజ్ అలనాజ్ గారు చేశారు. అండ్ కామాక్షి కొత్త హీరోయిన్. తనని మన సైడ్ రోల్స్‌లో చూస్తానే ఉన్నాం. బట్ షీ డన్ హర్ బెస్ట్. అండ్ డైరెక్టర్ డైరెక్టర్ చాలా ఫెయిల్ అయిపోయారు. డైరెక్టర్ గారు గాని, మన డైలాగ్స్ రాసిన 'పొలిమేర' డైరెక్టర్ గారు గాని, ఇంకో చాలా మంది ఉంటారు క్యాస్ట్. ఐ మీన్ వైవ హర్ష గారుంటారు. అండ్ సద్దాం ఉంటారు. బట్ ఎక్కడ కామెడీ మీకు వర్కౌట్ అవ్వదు. అండ్ సీరియస్ మోడ్‌లోనే ఎళ్తా ఉంటది. ఓకే. అది కూడా ఓకే. బట్ ఎంత సీరియస్ మోడ్‌లో ఎళ్ళినా కూడా మనం కనెక్ట్ కాకపోతే ఇగ మీరు తీసుకెళ్ళి ఏం లాభం అని చెప్పి నేను అంటా ఉంటాను. అండ్ లాస్ట్‌కి మళ్ళా ఏదో వస్తారు. నాకు నవ్వొచ్చింది.
ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నాంగా అన్నట్టుంది. యాహ్! అంతే అండి రివ్యూ. హ్మ్. నాకైతే ఏమంత అనిపియలేదు. సేవ్ యువర్ మనీ. ఓటీటీకొచ్చిన తర్వాత చూస్తారా అంటే సేవ్ యువర్ టైమ్. అంతే చెప్పగలను. ఇది మన రివ్యూ 'టువెల్ రైల్వే కాలనీ' రివ్యూ అనమాట. ఒకవేళ ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు ఆల్రెడీ సినిమా చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మన కంటెంట్ చూసారు గదా! ఇలాంటి ముచ్చట్ల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను మీ జానీ వాన్స్.